శివశంకర్, ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? అప్పుడే అమ్మ కడుపులోంచి బయటకొచ్చి ప్రపంచాన్ని చూస్తున్న పసివాడి మనసంతా ప్రశాంతంగా ఉంది స్వామి. నీకు ఆ ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండాలి. డోంట్ టేక్ ది పిక్చర్స్, ప్రేయర్ జరుగుతుంది. సారీ సార్. Chest 24. అమ్మో, మళ్ళీ పంచాయతీ చేసావా? నువ్వు పనిచేస్తున్న స్పాట్ ఎక్కదా? ఎక్కడేనండి? నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా? నా పెళ్ళాన్నేగా. మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి, లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది. చెత్త నా కొత్తం ఎక్కడెక్కడ చూస్తావు. అదృష్టవంతుడు అయ్యా లింగమూర్తి. దేనికి పంచర్ పడ్డందుక? కాదు, నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది. ఆంధ్ర నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది. ఏంది ఊపేది? ఇక్కడ నాకు ఊగుతోంది. దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు. అదిగో అసలు గిరాకీ వచ్చేసింది. పుష్పావతి, పుష్పావతి, పుష్ప జరుగుబే. నువ్వు రారా. హాయ్ పుష్ప. హాయ్. ఏంటి గోపి, కొత్త షర్ట్ పీస్ తెచ్చావా? తెస్తాదే తెస్తాదు. నువ్వు టైలరింగ్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి అడ్డమైన వదవకి బట్టల మీద మోజు పెరిగిపోయింది. కొలతల కోసం క్యూలో నిలబడతారు తప్ప కుట్టించుకోమంటే పట్టించుకోరు. నీ అమ్మ కలిపోదు మాదా. ఆయన మాటలు ఏం పట్టించుకో. నేను మీ ఆయన ఎందుకు పట్టించుకుంటా, నిన్నే పట్టించుకుంటా. నాకు ఫుల్ కావాలి. అలాగే. ఏంది మన షాప్ బాగా పనిచేస్తుందా? మంది కాదు, నాది. ఇట్స్ మై ఓన్. అద్దెకి సైకిళ్ళేనా, ఇంకేమైనా ఇస్తావా? ఏంది నువ్వు మాట్లాడేది? డబుల్ మీనింగా? కాదు, సైకిల్ కిరాయి గంటకింత అన్నాడు. నిన్నంగా సైకిల్ పట్టుకెళ్ళి ఇప్పుడు పట్టుకొచ్చేది నీకెందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి, మీ అద్దె మీద తీసుకోండి, గంటకంతా చెప్పండి. ఓ పొడుచుకొచ్చింది ఏంటి? ఆ గంటకు 2 రూపాయలు, 16 గంటలు అయింది. మొత్తం 32 రూపాయలు కట్టెళ్ళు. ఇప్పుడు సైకిల్ తీసుకో, రేపు అద్దె తీసుకో. అరే అద్దె సైకిల్ 2 కలిపిస్తేనే తీసుకుంటాదా? ఏంటయ్యా కోదండం, పొద్దున్నే అరవేంటి? డబ్బులు ఇచ్చేచ్చుగా. మంచి మాట చెప్పారు గురుగారు. ఓ గోల్డ్ ప్లస్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. దీనికి ఏం తక్కువ లేదు. ఇదిగా ఎంత అండి ఇది? 30. ఓ పని చేయరా లింగమూర్తి, నువ్వు ఏంటది? నీకు నేను 32 రూపాయలు ఇవ్వాలి కదా. అవును. ఈ 30 రూపాయలు కూడా ఇచ్చే. అదేంది? 30, 32 కలిపి 62 తర్వాత ఇస్తాను. ఈ లిటికేషన్ పలాలోడు అక్కడ 20 వేయాలి, ఇక్కడ 10 వేయాలి, ఇక్కడ 30 వేయాలి, ఇక్కడ 40 వేయాలని బదులు ఒకే దగ్గర 400 అనుకో, రాయల్టీ ఉంటుంది. ఆమె కరెక్ట్ బ్రదర్. నీలాంటి ఒక్కడుంటే చాలు వీధికి. వస్తాను బ్రదర్. పెద్దవా పంచాయతీ చూద్దాం చంపేస్తా. ఇక కొలను చూస్తే నాకే ముద్దు పెట్టాలనిపిస్తుంది. కాస్త చూడవయ్యా బాబు. నువ్వెన్ని వంకర వేషాలు వేసినా మా శివశంకర్జీ నీ వంక కన్నెత్తేనే చూడ్డు. కన్నెత్తి చూడంటే కాలేజ్ ఎత్తనా ఉంటుందిలే.
అన్ని డ్రెస్ లో చూస్తే ఫ్లాట్. మార్చుకోవాల్సింది నీ రూట్. విశాల్, స్కూల్ టైం అయింది, వెళ్దామా? ఎస్ టీచర్, ఐ యామ్ రెడీ. నీ కోసం అద్దె సైకిల్ మెయింటైన్ చేస్తుంటే అడ్డమైన స్కూటీ మీద వెళ్తానంటే కోదంట మాటలు తినగారాని ఈ డొక్కు సైకిల్ మీద నువ్వే తిరుగు. అర్థమైందిరా, మీ నాన్నని ప్రేమలోకి దించడానికి నిన్ను స్కూటీ మీద దించుతుందన్నమాట. ఏంటి వాగుతున్నావు? ఏం లేదమ్మా, నువ్వు చాలా మంచిదానివి. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా స్కూల్ దాకా దిగబెడతావు కూడా అని ఆనందపడుతున్నాను అంతే. వెళ్దామ్మా. శివశంకర్జీ వెళ్దామా? అయ్యో పాప, మేకపిల్ల ముళ్ళకంచెలు ఎరుకున్నట్టుంది. దీని అక్కడ ఆరి. అలాగే. అమ్మా గంగారాం తల్లి, నా కోరికలన్నీ నెరవేర్చు తల్లి. మాతా గంగారాం తల్లి ఆయన మహా. అబ్బా అబ్బా, ఏమైంది? ముళ్ళు ఇరిగింది స్వామి. ముళ్ళు విరిగితే నువ్వు అరుస్తావే? ఇరిగింది నా కాల్లో స్వామి, నీ కాల్లో కాదుగా. ఓం గంగారాం తల్లి, నన్ను కాపాడు తల్లి, కరుణించి తల్లి, నీ భక్తుని తల్లి, నేను అనాథం తల్లి, దండాలమ్మ తల్లి. తల్లి. ఓం గంగారాం తల్లి, నువ్వే మాకు దిక్కు తల్లి, మా కోరికలు నెరవేర్చు తల్లి, నువ్వే మమ్మల్ని కాపాడాలి ఇదేంటి తల్లి. స్వామిజీ, మీరు ఇచ్చిన కండువా మైలురాయి మీద ఆరేస్తే ఈ పిచ్చి జనం ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగరత్తులకి ఇచ్చేస్తున్నారు? మీ కండవాకి అంత మహత్యం ఉందా? చాలా సత్యంగా తల్లి అండి. ఈ తల్లికి మొక్కుంటే ₹1 కోటి లాటరీ తగిలిందంట. అవ్వా, అమ్మో రాలేసింది. అమ్మా నీకేం కావాలో చెప్పు తల్లి. అలాగా తల్లి, ఇంకా నయం, వాతలు పెట్టండి, చెవులు కొరకండి అంటలేదు. కోదండం, స్వామీజీ, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఈ మైలురాయికి గుడి కట్టి హుండీ పెట్టి దోపిడీ మొదలెట్టేలా ఉన్నారు. ఇదిగో అమ్మను మేకపోతులు 10 మంది తలూపింది. ఒరేయ్ ఆ కత్తెలగవరా, అమ్మా గంగారమ్మ తల్లి. ఏ బాబు బాబు ఆగవయ్యా, ఏం నువ్వు చేస్తున్న పని? తల్లి బలి అడిగింది ఇస్తున్నా. తల్లి నిన్ను బలెడిగిందా? ఆ మాత్రం తెల్లదేటండి, మేకపోతే తల అడిగింది కదా. తలాడించిందా? ఆ. కోదండం, ఆ నీళ్ళ బాటిల్ లేవు. ఇగో తీసుకోండి. ఇలారా. ఈడు కూడా తలాడుతున్నాడు. అమ్మవారిని అడిగింది, ఈడు కూడా వేసేయండి. అయ్యి బాబాయ్ నన్ను బలి ఉంటుంది, నేను ఆ తల్లి భక్తుండే. తల్లే? ఆ. ఏమయ్యా, ఆ మేకపోతుకి నోరుంటే అది కూడా అలాగే చెప్పేది. ఎవరయ్యా నీకు ఇది అమ్మవారి విగ్రహం చెప్పింది? కాదా రే, మా శివశంకర స్వామి కండవారా ఇది. మైల్రా. చూడండి, 100 కిలోమీటర్లు వెళితే మైసూరు వస్తుంది. ఇంకో 100 ఏళ్లు గడిచినా మీ జ్ఞానోదయం రాదు. మిమ్మల్ని ఆ బుద్ధుడే కాపాడాలి. పూజలు చేసినంత వరకు చాలు గానీ ఇంటికి వెళ్ళి కళ్ళు దగ్గర పడుకుని ఆగి వెళ్ళండి. అయ్యి బాబాయ్ ఇదిగోండి స్వామి, జరిగిందిరా రండి. బాబు, గంగారమ్మ పదండి, పదండి, వెళదాం. అందరూ బస్ ఎక్కండి. ఏయ్, విశాల్ ఆగు. ఏమిటి నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు? టీచర్ నేర్చుకోమంది డాడీ. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా నేర్పుతాను, మీరు కూడా నేర్చుకుంటారా? కోదండం, బాబుని జాగ్రత్తగా చూసుకోమంటే అడ్రస్ లేని వాళ్ళకి అప్పచెప్తావా? హలో సార్, మీ అడ్రసే మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా? వస్తారా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. బాబుని ఇంటికి తీసుకెళ్ళు. ఆ. నువ్వు దిగు. నువ్వు రారా. వద్దు, నేనే తీసుకెళ్తాను. ఆగు, నీతో మాట్లాడాలి. ప్రియా, అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇలా బ్రతుకుతున్నాను. పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం నువ్వు చేసుకుని బ్రతుకుతున్నావు. నీకిష్టం ఉంటే ఈ మతంలో చేరు, లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. అంతేకాని మాటి మాటికి నన్ను ఇలా వేధించుకో. నేను ఎలా లైన్ లో పెట్టాలో నాకు తెలుసు స్వామీజీ. టీరా అలాగే ఓ స్ట్రాంగ్ టీ. ఏంటి గోపి? వెనక్కి వచ్చే కాలింది కుట్టవా? వెనక్కాళ్ళలో ఏంటి గోపి? చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప. సరే, ప్యాంట్ వైపు కుడతాను. విప్పకుండా కుట్టు పుష్ప. ఇప్పితే నీ బాబు కూడా తమ్మేనా పోద్దా? బండారం బయట పడుతురా. బండారం అంటే లోపల కవచం వేసుకోలేదురా. ఆ? కౌచం అంటే అంటారు వేరు. చీ. అటు తిరుగు గోపి, కుడతాను. అంతే. ఏ పుష్ప, చూసి 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 కుచ్చుకుంటది. అంతే, లెఫ్ట్ చక్కలు పెడుతుంది. అబ్బా అయిపోయింది గోపి. ఏం చేస్తున్నావే? వర్క్ చేస్తున్నానండి. ఏం మట్టు? ప్యాంట్ వెనక కాలిందంటే కుట్టి పెడుతున్నా. ప్యాంట్ ఇప్పివచ్చు కదా, పుచ్చి పెడుతుంది. అయ్యో, కవచం లేదటండి. కవచమా? అదేంది? అదే అండర్వేర్. ఓ,
అంతే ఈ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేస్తున్నావా? ఎవరికి ఏముందో ఏం లేదో అని నువ్వు లోపలికి పో. ఓ లోపలికి. నువ్వేం చేస్తున్నావురా? పేపర్ చదువుతున్నా. పేపర్ చదువుతున్నావా? ఈ అబ్బా పెద్దాదు నేరుగా నా కొంపక రావడం పోనీ అబ్బా పో. ఇదేం క్యారేజో తెలుసా? స్టీల్ క్యారేజీ కాదు, నా మ్యారేజ్ క్యారేజ్. అంటే చూడు, నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయ వల్ల మా ప్రేమ పండుతుంది, నీ జేబు నిండుతుంది. రివర్స్ అయితే మా బాసు మండుతుంది. కోదండం, అమ్మ వచ్చాడు. ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను, తొందరగా వండి పెట్టు. ఏంటి పాలకూర, తోటకూర, మెంతికూర, దురదగుండా కూర తీసుకురాపోయారా? వండి పెట్టామండి. స్వామీజీ ఈ పూటకి నాన్ వెజిటేరియన్ తినండి స్వామీజీ. నాన్ వెజిటేరియనా? ఆ. ఎవరు తెచ్చారు? నేనే. నిన్న ఈ గడప తొక్కదన్నానా? గడపెవరు తొక్కొచ్చారు? నేను దూకొచ్చాను. చాలా మంచి పని చేశావు. అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఏమిటి? డ్రస్సుల మాట అలా ఉంచు స్వామీజీ. ఇందులో చికెన్, మటన్, ఫిష్ మసాలా దట్టించి పెట్టింది. వాసన చూస్తే క్యారెట్ తినాలనిపిస్తుంది. నువ్వాగు, క్యారేజ్ తీసుకుని బయటకెళ్ళు. ఛ! బఠానీలు తినే స్వాములకి బిర్యానీ ఎలా నచ్చుతుంది? అయినా రాజకుమారు లాంటి కుర్రాళ్ళు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు. నేను ఒంటరిదాన్నే, తోడుగా ఉంటారనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. ఆగు, ఆగు, క్యారేజ్ తీసుకో. వెళ్ళు. ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు, మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు. చికెన్, మటన్ వదిలేసి మేవని మేకలాగా ఆకుకూరలు తిని ఎన్నాళ్ళు బతుకుతాను. ఈ నరకం నేను భరించలేను. రే, తాడెక్కడ తీసుకెళ్తున్నావురా? మీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు, నేను ఉరేసుకొని తాగటానికి. ఇదో స్వామి, నేను చచ్చాక మళ్ళీ చెప్పి చావలేదంటావు. గ్యాస్ అయిపోయింది చూసుకో. ఏంటి స్వామి రాస్తున్నావు? ఆత్మ కదా? లేదురా, లెక్కలేస్తున్నాను. నా ప్రాణం కంటే నీకు లెక్క ముఖ్యమా? ఇది కూడా నీ లెక్కే. నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను. నువ్వు ఉరేసుకుంటావు, నేను పోలీసులకు ఫోన్ చేయాలి. ఫోనుకు రూపాయి పావులా నాకు నష్టం. నీ శవం కోసం పోలీసులు వస్తారు. వాళ్ళ జీబు డీజిల్ ఖర్చు, వాళ్ళ జీతాల ఖర్చు, నీకు పోస్ట్ మార్టం ఖర్చు, మొత్తం 50,000 రూపాయలు నష్టం. నీ శవాన్ని పూర్తి చేస్తారు. సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు, హత్య అని ఓ పిటిషన్ పెడతాడు. కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే 50,000 ఆవును. నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్. అదెలా స్వామి? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి 50,000, కిడ్నీలకు 1,00,000, మొత్తం 1,50,000 వస్తుంది. నేను స్నానం చేసి వస్తాను. టెన్షన్ పడకుండా, తాడు తేకుండా ఊరేసుకొని చావు. ఇంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి? చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను? వీసీడీ చూపించావు కదా. నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండతో శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకుకూరలు వండి పెట్టి చేస్తా. వచ్చే ఏం చేయి? 2 రోజుల పైన వాడి మీద నేనెక్కడ పడుకున్నాను? గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది. అట్లాగే వాడి గొంతు కూడా కొరికి పారే, పేడ వదిలిపోతుంది. పుష్ప ఒక్కసారి నా కొలతలు కూడా తీసేసుకుంటావా? ఏంటి కొలతలు తీసుకునేదండి? వెనక దొరికాడు. అప్పులో తరుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పులోనయ్యా. నా అప్పు మొత్తం తీర్చు. గంటకు 2 రూపాయలు, రోజుకి 24 గంటలు, 10 డేస్, 450 రూపాయలు కట్టి కదలు. ఈడు పేరు 20 బాకీ పెట్టు, అది కూడా కట్టు. అమ్మో నా దైనమో దొబ్బించారు. నా దైనమో ఏది? ఈ విషయం నీకు తెలీదా? ఉడిపి హోటల్కి 50 రూపాయలు ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా, నేను ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గరికి నేను వస్తున్నా. ఆ. ఆపాడు సైకిల్. ఆపాదు. 50 రూపాయలు ఇస్తావా, డైనమో తీసుకోమంటావు అన్నాడు. అంత మాత్రం నాదా? ఆ మాట అన్న తర్వాత నాకు పోర్సు వచ్చింది. ఆ. నీకు రాదా పోర్సు? ఇది కాదు, అందరు మనుషులే కదా. నువ్వు కడుపు అన్నం తింటలేదా? ఎందుకు తింటలేదు? గడ్డి తింటున్నావా? చిచి, నీకు రాదా పోర్సు? వస్తుంది. వెంటనే ఏమన్నా తెలుసా? ఏమన్నావు? నా దగ్గర 50 రూపాయలు డైనమో వెరీ తీసుకోమన్నా. గుడ్. ఏంది? నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నా దైనమో తీసుకోవడం ఏంటి? ఏమండి మీరన్నా చెప్పరా? నీకెన్నిసార్లు చెప్పాలా? అన్నప్పులు నీకే ఉండాలన్న అతని అభిమానం. మందంతా రాముడు స్టైల్. ఒకే బాణం, ఒకే భార్య, ఒకే అప్లుడు. దాని వల్ల నాకు హెల్ప్ ఏంటి? నా అప్పులు తీరుస్తావు. నువ్వు ఒక వాయి దెబ్బతున్నావు. నేను దెబ్బడం ఏంటి? నీ వల్ల అసలు నేను తప్పించాను. అరేమో ఇదిగో అంటాడు, అదిగో అంటాడు. ఇలా వస్తాడు, అలా వెళ్ళిపోతాడు, ఏయో కథలు చెప్తాడు. వెళ్ళిపోయాడు. కోదండం, ఏంటి ఈ గొడవ? గొడవ కాదమ్మా, అప్పులోళ్ళ అభినందన సభ. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అదు పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపితే కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో, నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. ఆలోచించుకో. స్వామి తీసుకోండి.
దీక్షకి తపోభంగం అయింది. ఇంకా ఈ రాత్రికి జింగిడే జింగిడి. కోదండం ఈ టైంలో స్నానం ఏంటి? ఏం చెప్పమంటావమ్మా, నేను ఇచ్చిన పాల గ్లాసులు మారిపోయినాయి. లోపల నుంచి కోరికలు పన్నుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. నువ్వు ఎదురుగా నిలబడకమ్మా, నేనేం చేస్తానో నాకే తెలియదు. అమ్మో, కంపు వెదలారా, కుళ్ళు వెదలారా, ఎక్కడికి రా? దేవుణ్ణి చూడాలా, బుద్ధ దేవుణ్ణి మొక్కడానికి వచ్చా. ఒక్కటానికి వచ్చారా? ఏదైనా దొరికితే నొక్కడానికి వచ్చారా? పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి. దేవుణ్ణి చూడాలా, ఎల్ని బాబు. మీరు గుళ్ళోకి రాకూడదురా. ఎందుకు రాకూడదు? మేము మాత్రం దేవుడు పెట్టడం కాదే. మీరు దేవుడి బిడ్డలు ఎలా అవుతారా? మీరు పక్షుల్ని చంపుతారా? పావురాలని, కుందేళ్ళని, ఉడతల్ని పట్టుకొని చంపుతారా? మీరు లోపలికి వస్తే దేవుడు అపవిత్రమైపోతాడు రా. ఇదేంటి జిల్లగంటారా? అయ్యా నేను మాట చెప్పనా? ఏంటి? మేము కాకుల్ని, ఉడతల్ని, పిట్టల్ని మాత్రమే చంపుతాం. మరి మీరు గాంధీ గారిని చంపారు, ఇందిరాగాంధీని చంపారు, రాజీవ్ గాంధీని చంపారు. మీరు మాత్రం గుళ్ళోకి వెళ్ళిపోవచ్చా? మేము వెళ్తే తప్ప ఇదేం న్యాయం ఉంటే నాకు తెలియగడుగుతాను. ఏమిటి కోదండం, మాట పడిపోయిందా? కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు. వాటన్నిటినీ పక్కన పెట్టి వెళ్లి బుద్ధదేవుని దర్శనం చేసుకోండి. అలా అన్నారు, బాగుంది. దండలు బాబు, అవన్నీ అక్కడ పెట్టి లోపల పదండి. అదేంటి స్వామీజీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు? కోదండం, జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి, నీతి తక్కువ వాడిని నిలదీయాలి. వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు. నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం. శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి, గుళ్ళో ఉన్నా ఒకటి. పద. కోదండం, ఏమిటా పొగలు? ఎవరన్నా మనిషిని తగలు పెడుతున్నారేమో. స్వామి, ఏమిటి నాయనా? తమరు సాధువులు కదా, సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే, తప్పు కదూ? తప్పు కాదు నాయనా. భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు. అలాగే జామ చెట్టు, వేప చెట్టు, బత్తాయి చెట్టు, నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగ పీల్చి ఆనందించమన్నాడు. అంటే గంజాయి గంగాధరుడి ప్రసాదమా స్వామి? అవును నాయనా, నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను. ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా? బాగా చెప్పావు బాబు. మీకు ఇంకో విషయం తెలుసా స్వామి? ఏమిటి నాయనా? పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు, వేప చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు. మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు, డైరెక్ట్ గా కైలాసానికి వెళ్లి పార్వతిని పక్కకు నెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు. శిష్య, వెంటనే గన్నీరు పప్పు పట్టరా. నమ పార్వతీ పతయ హర హర మహాదేవ శంభో శంకర. ఇద్దరు స్వాములు అవుట్. ఏమైంది నాన్న? అమ్మ గుర్తుకొచ్చింది. విశాల్, అమ్మను మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా. దా దా పడుకుందాం. లక్షలు, ఒకే ఒక్క 10 లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పావలా తీసుకొని 10 లక్షలు కురిపించు స్వామి, కురిపించు. దురాశ దుఃఖానికి చెట్టు బాబు. మీరా స్వామి? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి 10 లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు? దేవుడుగా స్వామి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని. స్టేట్ బ్యాంక్ ను లూటీ చేస్తాడా? ఆంధ్ర బ్యాంక్ నుంచి చేస్తాడా? రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడా? ఒకవేళ చేస్తే అతను బందిపోటు అవుతాడు కదా. పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు అనుకో, వాటి మీద ఏ నెంబర్లు వేయాలి? పాత నెంబర్లు గుద్దాలండి. అప్పుడు ఇవి దొంగ నోట్లు అవుతాయి కదా. నీ వల్ల జైల్లో దేవుణ్ణి పెడతారు. ఎందుకయ్యా? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తారు. కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతున్న లక్షణం. మనిషికైనా పశువుకైనా పనిచేస్తేనే ఫుడ్, గడ్డి. పెట్టిన గడ్డి చాలు. నమస్కారం, నేను వెళ్ళిపోతాను స్వామి. నమస్కారం. బుద్ధం చరణం గచ్చామి, బుద్ధం చరణం గచ్చామి. పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకో. 2 చీట్లు ఒకటే రాష్ట్రం ఏంటి? మీ గురువుతో ఒక చీటీ తీస్తా.
అమ్మ ఇంత పాలిటిక్సా? కాదు, ప్రేమ ట్రిక్స్. స్వామీజీ, ఏమిటి? ఈ చీటీల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో, పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను. దేవుడి ముందు ఈ రెండిట్లో ఒకటి మీరే తీయండి. పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి. చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను. ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు? ఏదో ఒకటి తీయండి. అదేంటి ఆలోచించేశారు? అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చని రాసుంటుంది కదా. అవును. అందులో ఏముందో చూడు. చూడు, ఏమని రాసుంది? పెళ్లి చేసుకోవచ్చు అని. మరి అందులో ఏమన్నట్టు? పెళ్లి చేసుకోకూడదు అని రాస్తున్నట్టు. నువ్వు ఈ విధంగా మా చీటీ చింపుతావు అనుకోలేదు నాయనా. దైవ నిర్ణయం ఏమిటో తెలిసింది కదా, ఇంకెప్పుడు నా వెంట పడకు. బౌద్ధ భిక్షువి, నీకెందుకు ఇవన్నీ చెప్పా? శివుడిలోని శికారం, వాళ్ళలోని వకారం, జీసస్లోని జికారం కలగలిపిన ఆకారం రా ఒకప్పుడు. ఇప్పుడు శివశంకర్ గురువు గారిని విడిచిపెట్టు. ఏసేంట్రా? ఎవరు మీరు? నువ్వు ఇష్టపడేవాణ్ణి. అది నాకు తెలుసు. నేను అడిగేది మీ గతం గురించి. మళ్ళీ రానిది, మనకి కలిగినది గతం. దాన్ని మర్చిపోవడమే మంచిది. లేదు, మిమ్మల్ని కావాలనుకునే దాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి. మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తోంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే
గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయి ఉండరు. రక్తంలో ఆవేశం, ఊపిరిలో సాహసం, గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి. అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు? మీ చరిత్ర ఏమిటి చెప్పండి శివశంకర్జీ. నేను వద్దన్నా నా వెంటపడే నీకు ఏదో ఒక రోజు నా గతం చెప్పాలనుకున్నాను. విశాఖపట్నం దాని చుట్టుపక్కల జిల్లాలకి మగుటం లేని మహారాజు శోభనాద్రి. రాజకీయ నాయకులు అతని అండదండలు కోరుకుంటారు. రౌడీలు గూండాలు అతనికి ఎదురుపడ్డానికి జంకుతారు. ప్రభుత్వ ఉద్యోగులు అతనికి జడిసి ముడుపులు చెల్లించుకుంటారు. కస్టమ్స్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. రహీం భాయ్, ఆ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం ఏంటి నాకేం అర్థం కావట్లే. అరే బాబ్జీ తెలియదా నీకు? వాళ్ళు లంచాలు తీసుకుంటారు, మన సార్కి షేర్ ఇస్తారు. మన సార్ పెద్దోడు, వాళ్ళు చిన్నోళ్ళు. శోభనాద్రి గారు, ఎలక్షన్లు అయిపోయాయి. హైకమాండ్ తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తే. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్, మీ రాజకీయ నాయకులు ఈ మూడింటి కోసం కుక్కల్లా ఎదురు చూస్తుంటారు. ముందు ఎలక్షన్, తర్వాత మంత్రి పదవికి సెలక్షన్. నేను హైదరాబాద్ మాట్లాడతానులే, నువ్వు వెళ్ళిరా. అలాగేనండి. అయ్యా, ఆ హార్బర్ నాకు ఇప్పిస్తే. అది హార్బర్ అయ్యా, బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి. పెద్దవారు మీరు వేళాకోళం ఆడితే చిన్నవాణ్ణి నేను తట్టుకోగలనా బాబు? అది కాదయ్యా, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్ లాల్ నాకు 50% ఇస్తున్నాడు. నేను 60 ఇస్తాను. ఆలోచించి చెబుతాను. నమస్కారం శోభనాద్రి గారు. నమస్తే జడ్జి గారు, లోపలికెళ్ళి కూర్చోండి, నేను వస్తున్నాను. ఇతనెవరు? నా తమ్ముడు. నమస్తే సార్. కూర్చో. మన వాళ్ళు జగదంబ సెంటర్ లో చేసిన మర్డర్ కేసు కోర్టుకొచ్చింది. అది నేను చూసుకుంటాను. మా తమ్ముడు ఎంకాం పాస్ అయ్యాడు. సరైన ఉద్యోగం లేదు. మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి. ఎక్కడో ఎందుకు? మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్ గా వేసేద్దాం. థ్యాంక్ యూ. మరి నేను వస్తాను. మంచిది. నమస్తే సార్. మీరేంటి సార్, అన్ని డిపార్ట్మెంట్ల వాటాలు వచ్చాయి. లా అండ్ ఆర్డర్ రాలేదు. వీళ్ళు వచ్చారు. ఎందుకని? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకెందుకు ఇవ్వాలి అంటున్నారండి. శివాజీ ఎక్కడ? సార్ పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద వస్తారు సార్. పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్, పని పట్టడానికి వచ్చిన వాడికి కాదు. సార్ పిల్లం గెలవాళ్ళం, మీరు వెళ్ళండి సార్. ఎవడ్రా నువ్వు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఛార్జ్ తీసుకోగానే ఊళ్ళో దొంగనాకుడుకులు ఎవరు, దొరబాబులు ఎవరు, పెద్ద మనుషులు ఎవరు, పెంకి మనుషులు ఎవరు, పొరంబోక మనుషులు ఎవరు, సీఎం కావలసిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా? ఏపీఎస్ టీ మట్టయ్య ఏసీపీ. నీ ఫేస్ చూస్తుంటే దొంగ కోళ్లు పట్టేవాడికి యూనిఫామ్ వేసినట్టుందే. అవును, నువ్వు ఏ రికమెండేషన్స్ తో వచ్చావురా? సెంటరా స్టేటా చెప్పారా? నన్ను రా అంటావా? నన్ను రా అని నువ్వన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమరిదినా, తమ్ముణ్ణా, నీ మేనలున్నా? నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా, రివాల్వర్ తీస్తే AK-47 తీస్తా. నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల 100 గుళ్ళు నీ గుండెల్లో దించుతా. ట్రై చేద్దామా? సార్ ఈయన శివాజీ, శోభనాద్రి గారికి కొడుకు లాంటి వాడు. కొడుకు లాంటి వాణ్ణి కాదురా, కొడుకునే. అయినా ఈ ముక్కబడ నన్ను రా అనక ముందు చెప్పాలి. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. అసలు పాయింట్కి వద్దాం. ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు? అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం తీసుకుంటారా? లంచం పుట్టిందే మీ గవర్నమెంట్ లోంచిరా. అవినీతి, అక్రమం, అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా మరెక్కడా కనిపించవు. నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా? ఓ డబ్బుగల కుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు. నువ్వేం చేశావు? ఆ అమ్మాయి వ్యభిచారి, తనే మదం ఎక్కి బెడ్డెక్కింది అని కేసును మాఫీ చేశావు. నేను ఇంకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు. ఓ మంత్రిగాడి కొడుకు మర్డర్ చేశాడు. నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసును మసిబూసి మారేడుకాయ చేశావు. పోలీస్ అనే పదానికి అర్థం లేకుండా చేశావు. అవును, పోలీస్ అనే పదానికి అర్థం తెలుసారా నీకు? టెన్షన్ పడకు, డెఫినెట్ గా తెలియదు. రికమెండేషన్ తో వచ్చినవాడే కదా. చెప్తాను, రాసుకో.
P అంటే ప్రొటెక్షన్, O అంటే ఆఫ్, L అంటే లీగల్, I అంటే ఇంటర్నల్, C అంటే సివిల్, E అంటే ఎస్టాబ్లిష్మెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్, ఇంటర్నల్, సివిల్, ఎస్టాబ్లిష్మెంట్. అదేంటి నోరు అలా తెరిచావు? ఈగలు దొరుకుతాయి, మూసుకో. చూడు ఏసీపీ, వసూళ్లు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి, అయ్యా మాకు మందు లేదు, మంచిగా లేదు అంటే మా డాడీ మీ మీద దయదలిచి వసూళ్లు మీరు చేయండి, వాటాలు మాకు పంపండి అన్నారు. దానికోసమే వచ్చా. ఇచ్చే, తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను. శివాజీ ఆగు. ఒక్క క్షణం ఆలస్యంగా రావాల్సింది డాడీ. సార్ ఆయనే శోభనాద్రి గారు. అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు, శివాజీని రెచ్చగొట్టడం కూడా అంతే తప్పు. ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు, అడిగేనాథుడు ఎవడూ లేడు. మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పరు. అర్థమైందా? అర్థమైంది సార్. మీ వాటా ఇప్పుడే పంపిస్తాను. గుడ్. ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు. ఎందుకో చెప్పనా? మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా. అమిరాజనా ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా? నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకని తెలుసు కదా. ఏదో పెద్ద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు, చచ్చావు. ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది. ఈ ఆలస్యం కాకుండా అనుకున్నది చేసేయాలి. ఈ రోజు రాత్రికే చేసేయాలి. బాబ్జీ. బాబు, హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి? హేమాద్రి బాబు మనసు బాలేదు, రెస్ట్ తీసుకుంటున్నా, డిస్టర్బ్ చేయొద్దన్నారండి. ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది, వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది. ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమ సుఖంగా ఉంటుంది. ఏమంటావే? నువ్వు సుఖపట్టమే కాదు, నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖాన్ని ఇస్తావు. ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందా? ఏంటి బాబు, ఏం చేస్తున్నారు దాన్ని? మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు. అది పిట్టే కదా. పిట్ట మనిషా అని కాదు, చూసిన ఏ కళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి. మమ్మీ శివ మమ్మీ అని పిలవద్దన్నానా? చక్కగా అమ్మ అని పిలవండి. మమ్మీకి ఇంగ్లీష్ రాదురా, అందుకే అమ్మ అని పిలవమంటుంది. రే, నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా? ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి, లేకపోతే అన్నం పెట్టు. మరి పావురాలు గింజలేస్తున్నావు, అవి చదువుకున్నాయా? మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు? మాస్టర్లు పాటలు చెప్పట్లేదు, పాటలే పాడుతున్నారు. పాటలు పాడమేంట్రా? అవునమ్మా, ధవళేశ్వర 1 2 3 ఎలా చెప్తారు తెలుసా? ఎలాగా? 1 2 3 4 5 6 7 8 కూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి. మాస్టర్ ఏమో బాగుగా చదివిదరేని మీరు స్వర్గానికి ఎగుదురు, లేని ఎడల నరకమునికి ఎగుదురు. 36 అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి. 1 2 3 4 5 6 7 8 చివరికి మాస్టర్ గారు వచ్చి మాషా నాకి పట్టాలి మీకే చెప్తా, మీకి దానికి రేపటికి నాకి అప్ప చెప్పాలి. 1 2 3
రాజేష్. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమండి ఇందాకటి నుంచి వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను. చచ్చానండి అనే మాట మాత్రం అనకు. శివ నేనేదో సరదాగా అన్నానండి. సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు. శివ ఇంకెప్పుడు అనలేండి. ఏయ్, ఏమిటి మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావు? శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి? శివుణ్ణి తలుచుకుంటుంటేను. ఓస్, నా పేరేంటి? శివాజీ. అందులో శివ ఉంది కదూ. మాటి మాటికి శివ శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది, మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది. అవునా? పోయేదెక్కడికి? అసలు విషయం విను. శివుడు అర్ధనారీశ్వరుడు కదా, అందుకే మనల్ని పూర్తిగా కబులించుకోమన్నట్టు. ఒక ముద్దు ముద్దు. ఏమండి పొద్దుపోయింది, ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి. కూర్చోవే, కూర్చో. ఎందుకంత నవ్వుతారు? డిఫెక్టివ్ బుక్ కాదే, డిటెక్టివ్ బుక్ అనాలి. పిచ్చి బుక్. సర్లేండి, ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, విను. హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. హీరో ఇంటి ముందు 2 వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగాయి. అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు. కాలింగ్ బెల్ నొక్కారు. ఏమండి ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఎవరో గదే పుస్తకంలో విలన్లు. చూడు. అయ్యో కాదండి, మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా? ఏమండి కంగారు పడకు, పిల్లల దగ్గర ఉండవు. నీతో తగుకు రాలేదబ్బా. మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినబడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది. అవతల నా భార్య బిడ్డలు నిద్రపోతున్నారు. పెళ్ళాం బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా. మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా. అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు, మనసు. అమ్మా నాన్న లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు, నాన్న ఆదరణ అందించాడు. తన కొడుకు కంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాడా? వెళ్ళి ఆయన్నే అడుగు. నీకు శివాజీ ఒక కన్ను, నీ కొడుకు ఒక కన్ను కదా అని. తప్పు రాకొడక, నా 2 కళ్ళు శివాజీ అని చెబుతాడు. అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వొచ్చుగా. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేనిస్తా. అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి? నేనే నీతో చేతులు కలుపుతా, నిన్నే బాసం చేస్తా. మనసు మార్చుకోవచ్చుగా. ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడివా? ఎట్లా కనిపెట్టింది సారు? ఫస్ట్ జనతాదళ పార్టీలో ఉండే సారు, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయింది సారు, మళ్ళా తర్వాత టీడీపీలోకి జంప్ అయింది సారు, మళ్ళా తర్వాత బీజేపీలోకి జారుకున్నాడు సారు. ఇప్పుడు సారు ఏ పార్టీలో చేరాలి అని మస్తు పరిశాన్ అవుతుంది సారు. అది సంగతి. పుట్టుకో పార్టీ మార్చే లుచ్చాగాడు గనుకుని ఇప్పుడు నాతో చెయ్యి కలపాలని చూస్తున్నా. మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు, వాడి చెయ్యి ఉండదు, నీ తల ఉండదు. అరిస్తే అర్ధాయుష్లోనే చంపేస్తా. వెళ్ళరకూడదు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్ేవేంద్రియ ప్రతిష్టతి. బాబు, మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను. థ్యాంక్స్ అండి. పేదవాళ్ళ ఆకలి గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు 10 మంది పిల్లలతో చల్లగా ఉండాలి. పంత్రి గారు, గవర్నమెంట్ వారు మీ దీవెనలు వింటే కుటుంబ నియంత్రణకి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు. కొంచెం దీవెన మార్చండి. శివ పూజారి గారితో వేళకోళం ఏంటండి? మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్, ఇది తాతయ్యకు ముద్దులు పెట్టండి. శివ, ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ డాడీ. శివాజీ, మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పసుపు కుంకాలతో 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా. శివాజీ, ఇది అమ్మాయి మెళ్ళవి. అమ్మ పద్మ, వాడి వేలికి తొడుగు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెచ్చారు? నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయిరా శివ. మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు. అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే
నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? డాడీ, ఓష్ 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 ఓష్. ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం ఎన్నిసార్లు కాళ్ళదనం పెడతావే? డోంట్ టాక్. డోంట్ టాక్. వామ్మో వామ్మో, నా పెళ్ళ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడింది. ఒరే రాజేష్, విశాల్ రండ్రా రండి. ఊరుకోండి. ఏమో 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను, దానికి ఇంత గొడవ చేస్తారే? పిచ్చి మోహ, ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా. ఇంకో రోజు ఏంటి? శోభనం రోజు. అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనం రోజు అనరే. ఊరుకోండి. పద్మ, మన శోభనం రోజు పనులన్నీ వరుసగా వరుసెట్టు మొదలెట్టినా? ఉండండి, పిల్లలు ఇంకా నిద్రపోలేదు. ఓ పందెం వేసుకుందాం. పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను, ఓకేనా? ఎలా పెడతారు? అమ్మా, నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను. సరే అయితే, వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి 2 ముద్దులు ఇస్తాను, సరేనా? వెరీ గుడ్. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే. ఇది మోసం, నేను ఒప్పుకోను. పందెమే. ఏంటి డాడీ? ఏం లేదు బాబు, మీ అమ్మకి నేను 1 ఇస్తే తను నాకు 2 ఇస్తారంది. మీరు ఇలాగే ఉండండి. డాడీ, మమ్మీ 2 ఇచ్చేసిందా? ఇచ్చేసింది నాన్న. షార్ప్ సన్స్. రండి పడుకుందాం. చూసావా, నేనే గెలిచాను. ఓడిపోయింటే బాధేసి ఉండేది. దేనికి? అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టుండేవారు కాదుగా. అమ్మ దొంగ. డాడీయా, ఇక్కడ ఏం లేదు నాన్న. నువ్వు పడుకో. పాస్ తీసుకెళ్తాను నాన్న. ఈరోజు ఏంటి నాన్న? సరే విశాల్, రాజేష్, ఏమైందిరా? ఏం జరిగిందిరా? గంతో ఆడుకున్నాను డాడీ. వీడు దొంగ, నేను పోలీస్. వీడిని నేను కాల్చేశాను. రాస్కల్స్, ఇంట్లో ఇన్ని బొమ్మలుండగా ఇదే దొరికిందిరా మీకు ఆడుకోవడానికి?
ఎవరి గురించి తిని అమ్మ చాక్లెట్లకి ఇచ్చిన డబ్బులు దాచుకుని తుపాకీలు కొంటారు తుపాకీలు. ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకులతో ఆడుతూ కనిపించారంటే తోలు ఉరిచేస్తాను, జాగ్రత్త. మమ్మీ మీరు పిల్లల మీద కోపడ్డం ఇదే మొదటిసారి. అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ. పసితనంలోనే అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురుకుపోయినందుకు నా మీద నాకున్న కోపం. నా జీవితాన్ని నేను ఇక మార్చుకోలేను. కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి, తుపాకులకి, రక్తానికి, రాక్షసత్వానికి, చావడానికి, చంపుకోవడానికి దూరంగా బ్రతకాలి. ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్ను శాంతి సుఖం జీవితాలు వాళ్ళవి కాకూడదు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి. అది నా కళ, కోరిక. అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మ తుపాకీ అని తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను. తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు. అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి. కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది శివాజీ? సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాను. తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కలను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను శివాజీ. థ్యాంక్ యూ డాడీ. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం చేయవా? వెళ్ళకూడవా? నాకు చదువు రాదనేగా. చదువు రప్పదే అమ్మా, కుంకుమంతో బొట్టు పెట్టుకుంటావుగా, అలానే వేలు మీద ఇంకేసుకుని కసాక్తాను నొక్కి. నిన్ను హై డాడీ, సంతకం చేయవా డాడీ? తర్వాత వచ్చేస్తాను. మా టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే గన్స్ ఉంటాయని. మరి నాన్న దగ్గర కానీ ఉందంటమ్మా. నాన్న పోలీసా దొంగ? చెప్పమ్మా, నాన్న పోలీసా దొంగ? మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న. ఈ విషయం ఎవరికి తెలియకూడదు, చివరికి మనకు కూడా. అందుకే ఇంతకాలం నీకు చెప్పలేదు. డాడీ, మీరు సిఐడి ఆఫీసర్ అంట కదా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకి పంపొద్దు, నార్త్ ఇండియాకి పంపమని చెప్పాగా. ఎస్ సార్.
ఇక్కడే అమ్మామనుకో మన కుర్చీ కింద మనమే కుంపడి పెట్టుకున్నట్టు అవుద్ది. నిజమే సార్. గుడ్ మార్నింగ్. ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు? ఏం లేదు గురు, ప్యాకెట్లో ముక్కలు రేసుల్లో గుర్రాలు మనల్ని బాగా మోసం చేశాయి. అందుకే అర్జెంటుగా 10 లక్షలు కావాలి. నీకు ఉద్యోగం ఇచ్చి 30,000 జీతం ఇవ్వటమే దండగా. ఏదో మీ అన్నగాడు అడ్డదారిలో జడ్జి అయి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనలేక. హేమాద్రి, మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా 10 లక్షలు నాకు ఇచ్చేయి. లేదనుకో లేదనుకో ఏం చేస్తావురా? ప్రెస్ మీట్ పెడతాను. మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను. ఎలా తయారవుతున్నాయి? ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని, వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని, సిగరెట్లు, విస్కీ, బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో. చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా? ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ బ్యాడ్ రా. బ్యాడ్. వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు. అర్థమైందా? దించేయి. రహీం, నీ భార్య గుండె నొప్పి తగ్గిపోయిందా? తగ్గింది సాబ్. ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సాబ్. నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి. శివాజీ బాబు, నువ్వు బడా దిల్దార్ ఆద్మీ. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి, ఆకలిని చేసిన వాళ్ళకి సహాయం చేస్తావు. అందుకే ఆ అల్లా నీ భార్య బిడ్డల్ని మంచిగా చూస్తాడు. రహీం, ఖరాబ్ సింగ్, సార్ నీ నమాజ్కు టైం అయింది. నువ్వు మసీదుకి వెళ్ళు, నేను డ్రైవ్ చేసుకెళ్తాను. డాడీ, మా స్కూల్లో నన్ను జూనియర్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ చేశారు. వెరీ గుడ్. బేబీకి ఏమైంది? బేబీ, బేబీ. నమస్తే శివాజీ గారు. నమస్తే. ఎవరి పాప? ఏం జరిగింది? రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది. ప్లీజ్ చెకప్ డాక్టర్. సేమ్ కేస్. సిస్టర్, ఈ పేషెంట్ త్వరగా జనరల్ వార్డుకి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. డాక్టర్, బిడ్డల నొరగలగలతో పడి ఉంటే ఈ కంగారు లేకుండా సేమ్ కేసు అంటారేమిటి? సార్ ప్లీజ్ నాతో రండి. చూడండి సార్. ఓ మై గాడ్, ఎంతమంది పిల్లలేండి డాక్టర్? ఇది వైరస్ వల్ల వచ్చే జబ్బా? కాదు, పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు. చాక్లెట్ల వల్ల వచ్చే జబ్బా? అవును సార్. పిల్లలు ఆ చాక్లెట్స్ కు బానిసలు అవ్వడానికి వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం. మరి ఆ విషయం పోలీసులు పట్టివచ్చుగా? అంత ధైర్యం ఎవరికుంది? ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా సార్. ఏమిటి సార్ మీరు మాట్లాడేది? ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరిదనుకున్నారు? మీదే. మీ శోభనాద్రి గారిది, మీ హేమాద్రిది. హేమాద్రి ఎక్కడ? 4వ నెంబర్ కూడా స్టాక్ చెక్ చేస్తున్నారు. ఫోన్ చేయమంటారా? సార్ లోపలికి ఎవరిని రాని. హేమాద్రి. హలో శివాజీ, ఏం కావాలి? వెంటనే ఈ ఫ్యాక్టరీ మూసేయడం కావాలి. నువ్వు చెప్పిన పని చేయడానికి నీ చేతి కింద మనిషిని కాదు, నీ కన్న ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని, నీకు చిన్న బాస్ని. షటప్. ఏ పాపం తెలియని దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాక్లెట్ తిని ఆసుపత్రి పాలవుతున్నారు. నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం, హక్కు నీకు లేదు. వెంటనే వీడి తయారీ ఆప్ చేయి. ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కాదా? ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. జస్ట్ గెట్ అవుట్. ఏం చేస్తున్నావు? పసివాళ్లు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్సలా వచ్చిందిరా? శివాజీ, నువ్వు ఆ గొడవను తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని చేశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడీ. అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి. వెళ్ళు. అలాగే. ఏరా, నేనన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా? నన్ను తిట్టిన దానికంటే ఆ శివాజీ గారిని పొగిడినందుకే నా బాధ. అవునులే, నీకు నాకంటే వాడంటేనే ఇష్టం, వాడంటేనే ప్రేమ, వాడంటేనే. అదేం మాటలరా? విశ్వాసంగా ఉన్నంత మాత్రాన కుక్క కన్న బిడ్డ కంటే ఎక్కువ వదరా. నా మాట విను.
వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా. వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి గాని వాడిని దెబ్బ కొట్టి దూరం చేసుకోకూడదురా. హేమాద్రి, లోకంలో ఏ మనిషి అయినా ప్రేమించేది నా అన్నదాన్ని. నా రక్తం పంచుకు పుట్టావు, నీకంటే నాకెవ్వరూ ఎక్కువ కాదురా. Magic touch, magic touch. Make me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. Let's just get together, baby. ఇంకా రౌండ్ అయ్యరా. రాయల్ ఛాలెంజ్ తాగేవాడివి మా హేమాద్రి వద్ద చేయగలపడం రాయల్ సెల్యూట్ తాగుతున్నావు వితౌట్ వాటర్. వేసుకో. Come into my life and just play with me. Magic touch, magic touch. Make me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. అంకుల్ అంకుల్ డాడీ తాతయ్య ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు చూడు. పోరా. Magic touch, magic touch. Make me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. Ladies and gentlemen, I wish you all very, very happy New Year. జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి. అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది. మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రి బాబుతో సమానమైన వాడు, భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం. ఆవును చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే. నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరో ప్రేయర్ చేయక్కర్లేదు. మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు. శోభనాద్రి గారు, సగం జీవితం మీకోసం బతికాను. ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని. వృత్తికి నేను ఊళ్ళో ఎవరికి శిక్ష వేయాలన్నా మీరు. నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు, ఎవరు చంపారో నాకు తెలుసు. వెళదాం. వెళ్ళటానికి కాకపోతే ఇక్కడ ఉండటానికి వచ్చానా? కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు, ఎవరు చంపారో నాకు బాగా తెలుసు. ఒక్కటి మాత్రం నిజం, నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను. ఉరికంబం ఎక్కించి తీరుతాను. హేమాద్రి, రేపు జడ్జి గారింటికి వెళ్ళి పర్సనల్ గా సారీ చెప్పిరా. చెప్పింది వినపడిందా? ఓకే ఓకే. శివాజీ, హేమాద్రితో పాటు రేపు నువ్వు కూడా వెళ్ళిరా. అలాగే డాడీ. ఓం విఘ్నేశ్వరాయ, ఓం వినాయకాయ, ఓం నమః శివాయ, పద్మా. ఓం నమః శివాయ, ఓం. దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చావనుకో ఆ వేడికాయని జ్వరం వస్తుంది, జాగ్రత్త. శివ శివ, దేవుడితో వేళకోళం ఏంటండి? నేను వెళ్ళకూడం వాడింది నీతో. అది సరే, ఇంతకీ ఏమని మొక్కున్నావేంటి? ఇంకే ఉంది, సుమంగళిగా మీ చేతుల్లో కన్ను మూయాలని. ఒకవేళ నేనే నీ ఒళ్ళు పోయాననుకో? శివ శివ, భార్యాభర్తలు అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి. మరి మొగుడు పెళ్ళారని కూడా అంటారు కదా. అబ్బా, మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు. ఏమండి, నాదో చిన్న కోరిక. ఇక్కడ బాగోదేమో బెడ్రూమ్ లో. ఛీ, అది కాదండి. మరి అది ఏమండి, నిన్న టీవీలో చూశాను, చనిపోయిన వాళ్ళ శరీరాలను తగలపెట్టకుండా ఆస్పత్రికి దానం చేస్తే అవి డాక్టర్ చదివే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయట. అంతేకాదు, కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి పనికొస్తాయటండి. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావే? అది నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి, నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. నాకు కోరుకుంది చెప్పనా? ఏంటది? పద్మా, కలిసి ఎలా బ్రతికామో అలాగే కలిసి చావాలని. కానీ దేవుడు మగవాళ్ల పక్షపాతి.
ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు. శివ శివ లేవండి, ముందు టిఫిన్ పెడతాను. హలో శివాజీ, ఆ ఇంటికి నిన్ను వెంట పెట్టుకు వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు హేమాద్రి. వాడి గురించి నీకు తెలుసు కదా? అర్థమైంది, బయలుదేరుతున్నాను. అరే నాన్న సిఐడి ఆఫీసర్ కదా, దొంగలు పట్టుకోవడానికి వెళ్తున్నాడు రా. మనం కూడా రహస్యంగా కార్లో వెళ్ళి చూసొద్దామా? అమ్మో నాకు భయం, నేను రాను. అయితే నేను వెళ్ళొస్తా. ఒరే అన్నయ్య ఆగరా. ఓకే ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఐఎమ్ సారీ. ఏయ్, సారీ అంటే సరిపెట్టుకోవటానికి జరిగింది మర్డర్. నా తమ్ముడు మర్డర్. నిన్ను, నీ మనుషుల్ని, నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాసఘాతకులారా. ఏంటో నువ్వు చెప్పేది? విశాల్ నాన్నగారు వెళ్ళి కారులో దాక్కున్నాడు. అవునమ్మా. ఏయ్, నువ్వు న్యాయాన్ని బజార్లో అమ్ముతుంటే మేము డబ్బులు పోసి కొనుక్కున్నాం. దానికేదో పెద్ద ఉపకారం చేసినట్లు కబుర్లు చెప్తావే. 25 లక్షలు నీ తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు రా. చంపేస్తావా? నా తమ్ముడిని హత్య చేసి నిన్ను వదిలిపెట్టు. ఏ అడ్డొచ్చినా సరే నీకు ఉరి శిక్ష పడక తప్పదు. నువ్వెప్పుడో చేస్తావురా, కానీ ఇప్పుడే నీకు మరణ శిక్ష విధిస్తున్నారు. హేమంత్రి, నువ్వు వెళ్ళిపో. హలో, నేనండి పద్మన్ మాట్లాడుతున్నాను. హేమాద్రి, వీడు విశాల్ పొరపాటు నా కారులో వచ్చేసాడు. ఇక్కడ చూసింది ఎక్కడా చెప్పడుగా. హేమాద్రి, వీడు నా కొడుకు. పండి పండి, ఇది అందుకునే ఇల్లు. పండి. విశాల్, ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. నాన్న పోలీసు కాదు, సిఐడి కాదు, మనుషులు చంపేవాడు. అది కాదురా. నువ్వేం చెప్పినా వినను. విశాల్, నువ్వేం చెప్పొద్దు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. నాన్న మంచివాడు కాదు, నాన్న మనుషులు చంపుతాడు. చెప్పేది విన్నానా? నేను విన్నా. ఇలా చేయకూడదు, తప్పు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. తప్పు నాన్న. నాన్న ముందు నువ్వు లోపలికి పదా. నేను లోపలికి వెళ్ళను. మీరందరూ ఎందుకు వచ్చారు? పండి పండి. బాబు విశాల్, నేన్రా తాతయ్యని. మీరు నాకేం అవరు. పండి. ఇదిగో హేమంత్ అంకుల్, ఇతను జడ్జిని చంపాడు. ఇతను ఒక్కళ్ళే. మా నాన్న పోలీసుని చంపాడు. ఇతను ఒక్కళ్ళే. మీరందరూ అంతకులు, రాక్షసులు. పండి పండి. ముందు లోపలికి రా. పద. శివాజీ, కొడుకుల్ని కన్నా ఏ తండ్రికైనా సమస్యలు తప్పవు. జరిగింది మామూలు మర్డర్ కాదు, జడ్జి మర్డర్. ఇది బయటికి రాకుండా విశాల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే డాడీ.
హేమాద్రి, ఆవేశంలో నువ్వు చాలా తప్పు చేశావు. ఆ జడ్జి చనిపోవడం వల్ల మన సిండికేట్కి ఎంత నష్టం తెలుసా? మన వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఆ జడ్జి కేసు కొట్టేసేవారు. మన సిండికేట్కి నీడనిచ్చే చెట్టు నేను నరికేసావు కదయ్యా. ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటారు? చచ్చిన ఆ జడ్జిని బతికించి తేలేదుగా. హేమాద్రి నోర్మయ్య, జరిగిన దానికి సిండికేట్ మెంబర్లకు సారీ చెప్పు. చెప్పు. ఐఎమ్ సారీ. డియర్ మెంబర్స్, మంచివో చెడ్డవో మన సిండికేట్ కి కొన్ని పాలసీలున్నాయి. తప్పు చేసి మన సిండికేట్ మెంబర్స్ అందరికీ నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అందుకే ఇవాల్టి నుండి మన వ్యాపార వ్యవహారాల నుంచి హేమాద్రిని సస్పెండ్ చేస్తున్నాం. ఏ పనికైనా ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం. దెబ్బ కొట్టడం గొప్ప కాదు, దాన్ని ఎప్పుడు ఎలా కొట్టాలనేది తెలుసుకోవడమే గొప్ప. కనుక నిదానంగా ఆలోచించి నిబ్బరంగా అడుగు వేయగల నా దత్తపుత్రుడు శివాజీయే ఇవాల్టి నుంచి మన వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఇవాళ నిరంజన్ రాలేదేమిటి? 6 నెలలుగా తన వసూళ్లు మనం పంపలేదు సార్. అది అడుగుతారేమోనని వచ్చున్నాడు. శివాజీ, నిరంజన్ సంగతి నువ్వే చూడు. ఇక డబ్బు వ్యవహారాలన్నీ నీకే అప్పచెప్తున్నాను. టోటల్ గా బ్యాంక్ అకౌంట్స్, డాక్యుమెంట్స్ అన్ని రేపు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఏం కావాలన్నా నేను కూడా నిన్నే అడుగుతాను. ఇంకోసారి ఆలోచించండి డాడీ. ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. నక్కలు సంబరపడతాయి. అలాగే మా హేమాద్రి బాబు ఎవరినైనా చంపితే సొమ్ములు లాక్కు తినొచ్చని కమిషనర్ చంకలు గుద్దుకుంటాడు. ఇదిగా తీసుకా. మీ హేమాద్రి బాబు చంపింది నీలాంటి సన్నాసిని కాదు, జడ్జిని. అది నక్సలైట్ చర్య అని మేనేజ్ చేయడానికి నేను చచ్చానురా. చచ్చుంటే దేశానికి దరిద్రం వదిలేదు. మా అబ్బా శివాజీ గారికి అధికారాలను అంటగట్టేశాడు. డబ్బంతా వాడి చేతిలో పెట్టేశాడు. నన్ను చేతగాని వాడిని చేశాడు. నేను చేతగాని వాడిని కాదు, నేను చేతగాని వాడిని కాదు. ఆ కుర్నాకుడికేమో జడ్జి మర్డర్ చూసి నువ్వు కిల్లర్వి, హంతకుడు వెళ్ళి రెచ్చిపోయాడంట. అబ్బా! ఆ శివాజీ గారిని వాడి కొడుకును తలుచుకుంటేనే నా ఒంట్లో రక్తం కుతకుతలాడిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నీ రక్తం చల్లబడేందుకు ఒకటే మార్గం. ఏంటది? శివాజీని వాడి కొడుకుని లేపే. అదంత సులువు కాదు. మీ నాన్న శివాజీని నిరంజన్ దగ్గరికి పంపిస్తున్నాడు కదా, నీ చేతికి రక్తం అంటకుండా వాడిని అక్కడే లేపించే. జడ్జి మర్డర్ కళ్ళారా చూసిన ఆ పిల్లాన్ని నువ్విక్కడ ఫినిష్ చేసేయి. ఆహా, ఏం ఐడియా ఇచ్చావు? అంటే దాదాలు, రౌడీలు, కిరాయి గుండాల కంటే ఎక్కువ నిరూపించావు. భయ్యా, ఏంటండి? శివాజీ ఇంటికి పోనీ పోనీ. ఎక్కడికి? శివాజీ సాబుని పిలుచుకొస్తా సార్. అంత పిలుపులేం అక్కర్లేదు, హారన్ కొట్టు, వాడే వస్తాడు. నిరంజన్ దగ్గరికి డబ్బులు వసూలు చేయడానికి వెళ్తున్నావు కదా, నాన్నగారు ఈ లెటర్ తనకి ఇమ్మని చెప్పారు. పోనీ ఏమండి, భోజనం వేళకి వచ్చేస్తారుగా? తప్పకుండా. అమ్మగారు, అమ్మగారు, డ్రైవర్ రైముట మీ అడ్రస్ చెప్పి ఈ కాగితం ఇమ్మన్నాడు. బయలుదేరుతున్నాను రా, వచ్చేస్తున్నా. రే విశాల్, ఇందులో ఏముందో కాస్త చదివి చెప్పరా. నేను క్రికెట్ మ్యాచ్ ఆడదాం వెళ్తున్నానమ్మా, వాడితో చదివించుకో. రాజేష్, ఇది కాస్త చదవరా. కాసేపు ఉండమ్మా. 4 ముక్కలే కదా, చదవరా. ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందమ్మా, తర్వాత చదివి పెడతాను. అబ్బా,
నమస్తే సార్. నమస్తే. నిరంజనకి శివాజీ వచ్చాడంట. అలాగే సార్. మీకోసం శివాజీ వచ్చాడు. ఓకే సార్. నువ్వు కూడా అతనితో లోపలికి వచ్చి అతను వెళ్ళే వరకు ఇక్కడే ఉండు. అలాగే. శివాజీ గారు, ఇక్కడ బెట్టింగ్స్ బాగా జరుగుతాయి, లక్షల్లో ఉంటుంది. రండి సార్. నిన్న ఒక మర్డర్ జరిగింది, మొన్న ఒకటి కన్నుపోయింది, రోజు ఏదో గొడవ. ఓ హలో శివాజీ గారు, రండి. హలో. టేక్ యువర్ సీట్. ఏంటి సడన్ గా ఇలా మా మీద దయగలిగింది? నీ మీద దయతో రాలేదు నిరంజన్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా వాటా మాకు ఇవ్వమని మా డాడీ చెప్పాడు. టేక్ ఇట్. నాకేమన్నా ప్రమాదమా? ఈ లెటర్ తెచ్చిన వాడిని చంపేసి శవాన్ని మాయం చేసే నీ బాకీలు తీరిపోయినట్టే. ప్రశ్న అడగనా? ఏంటన్నా? డాడీ నాకు అన్నయ్యకు అందరి ముందు ముద్దు పెడతారు, కానీ నిన్ను గదిలోకి తీసుకెళ్లి ముద్దు పెడతారు. నేను చాలా సార్లు చూశాను. అలా ఎందుకమ్మా? రే, అలాంటివన్నీ అడగకూడదురా. చెప్పమ్మా. ఏమిటి చెప్పేది? రే, నేను ఇంకొక జోక్ చెప్పినా? నువ్వు ముందు చెప్పు, అది విన్నాక జోక కాదు నేను చెప్తాను. వద్దులే, వెళ్ళి పడుకో, టైం అయింది. డాడీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తెస్తానన్నారు, అది తిన్నాక పడుకుంటాను. అమ్మా భయపడద్దురా, నేను వెళ్ళి కొవ్వొత్తి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే మమ్మీ. అమ్మా త్వరగా రా అమ్మా. ఏమండి, నాతో చిన్న కోరిక. నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆసుపత్రికి ఇచ్చారనుకోండి, నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది.
ఎంత దారుణం చేశావురా! శివాజీ భార్య బిడ్డల్ని చంపుతావా? నిన్ను అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు. జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు బతికిపోయాడు. అమాయకులైన పద్మని చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా! రేపిచ్చి సన్నాసి ఎందుకురా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు. వాడు పగతో పావులా బుస కొట్టొస్తాడ్రా. కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు. నన్ను నరికి పారేస్తాడు. ఇప్పుడు ఎలాగోరా నిన్ను కాపాడుకోవడం? ఎలా కాపాడుకోగలనరా? విశాల్, ఇదిగో ఈ గనేల పట్టుకో. ఇదిగో ఇందులో 6 గుళ్ళు ఉంటాయి. ఇది ట్రిగ్గర్. ఇలా చేపెట్టు. పట్టుకో. ఎవరు వచ్చినా సరే నిర్దక్షిణంగా కలిసే. అర్థమైందా? పట్టుకో. ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకులతో ఆడుతూ కనిపించారంటే తోలు ఉరిచేస్తాను. జాగ్రత్త. హేమాద్రి! హేమాద్రి ఎక్కడ? శివాజీ, జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను. నేను రగిలిపోతున్నాను. పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా? ప్రాణానికి ప్రాణం ఇచ్చి నా భార్య రుణం తెచ్చుకుంటాను. నా కొడుకును చంపినంత మాత్రాన నీకు వచ్చేదేమిటి? నాకు మనశ్శాంతి, నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి. శివాజీ, నీది ఉడుకు రక్తం, నాది ఉడికిపోయిన రక్తం. నీకెంతో భవిష్యత్తు ఉంది. నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా 5 నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, బిడ్డల్ని కను. కానీ ఒక్కగానొక్క నా కొడుకును ఏమీ చేయకు. వాడి చేత తలకొరివి పెట్టించుకోవలసిన నేను వాడికి తలకొరివి పెట్టి బతకలేను. శివాజీ, దయచేసి వాడిని ఏమీ చేయకు. నీ కోడల్ని మనవడిని నేను చంపుంటే, నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చుంటే ఇదే సమాధానం చెప్పుండేవాడివా? నా కొడుకు నేను పోగొట్టుకోలేను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు. డబ్బు హాయినిస్తుందా? చచ్చిపోయి నా భార్య బిడ్డను తెచ్చిస్తుందా? డబ్బుకి అమ్ముడుపోయేవాడిని అయితే అమ్మిరాజుకు అమ్ముడుపోయి నీ తల తుంచి వాడి దోసెట్లో పెట్టేవాడిని. శివాజీ, వద్దు, కంఠం పెంచొద్దు. నువ్వు ధృతరాష్ట్రుడు అని ఇప్పుడు అర్థమైంది. నన్ను కొడుకులు ఆదరించిందని అండ కోసం, ఆదాయం కోసం, పలుకుబడి కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలి చేస్తే అన్నం పెడతారు, మరో పక్క కూలీ చేస్తే అన్నం పెడతారు. నేను కూలీ చేశాను, కూలీలు చేశాను. అన్నం కోసం కాదు, ఆప్యాయత కోసం. కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను. నాన్న అని పిలిచాను. నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది. కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది. నాకు హేమాద్రి కావాలి. వాడి రక్తంతో నా భార్య సమాధిని పురితో చేస్తాను. ఎక్కడ వాడు? శివాజీ, ఆగు! శివాజీ, శివాజీ, నా మాట విను. శివాజీ, శివాజీ! అతను వదిలేనా? నా భయం వస్తుందన్నా. నీకు కూడా ఏదైనా అయితే నేను ఒక్కనే అయిపోతాను నాన్న. అమ్మ తమ్ముడు లేని ఈ ఊరే మనకొద్దు నాన్న. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అవును సాబ్, విశాల బాబు గురించి ఆలోచించండి. ఈ చంపకొట్టలు నరుకొట్టలు వద్దు సాబ్. ఎక్కడికైనా ప్రశాంతంగా బతకండి. మీకు దండం పెడతా.
నా బిడ్డ కోసం ఆ ఊరిని, ఆ వాతావరణాన్ని, మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. శోభరాత్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురువుగారికి అప్పచెప్పాను. ఆ డబ్బుతోటి హాస్పిటల్స్, స్కూల్స్, ఈ బుద్ధదిన టెంపుల్స్ కట్టించడం జరిగింది. వాటన్నిటికీ డబ్బు నేనే ఇచ్చానే విషయం రహస్యంగానే ఉంచమని గురుగారికి చెప్పాను. మొదటిసారి నీకే చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైందా నా జీవితంలో ఎలాంటి చీకటి వెలుగులున్నాయో? కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు. జబ్బు, వృద్ధాప్యం, చావుని చూసి సిద్ధార్థుడు అన్నిటినీ వదులుకుని బుద్ధుడయ్యాడు. అలాగే ముళ్లదారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు. మీ గతం గురించి తెలియక, మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను. నన్ను క్షమించండి. కానీ ఒక్క విషయం, ఇవాల్టి నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. మీరు నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా ఉండిపోతాను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. ఇది బాగుందా? ఇది నచ్చిందా? ఇది ఓకేనండి. డబ్బులు ఇచ్చి తీసుకుపో. ఇదిగోండి 500. 1 2 నోటు చిరిగినట్టుంది. 4 ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సైకిల్ అమ్మాను. నా సైకిల్ నువ్వు అమ్మటం ఏంటి? ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తున్నావా? అన్నాను. ఇచ్చావా? లేదు. ఇప్పుడు ఇచ్చేసావు. అదేంది? అదంతే. సైకిల్ ఇవ్వకపోతే అమ్మ గిట్టప్ప ఎంత తెలియగలడండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ బట్టలు ఇంకా కుట్టలేదు. రేపురా. నేను అందుకోసం రాలేదు. మరి ఎందుకు వచ్చా? రాత్రి పుష్ప మా ఇంట్లో కత్తిరి మర్చిపోయింది. ఏందిరా ఇది? అప్పుడేమో దూది మర్చిపోయింది, అంతకు ముందేమో దారపొండ మర్చిపోయింది, ఇప్పుడేమో కచ్చర మర్చిపోయింది. ఏంది మీ ఇద్దరు ముసుగుల గుద్దులాత? పుష్ప వస్తున్నా. పుష్ప గోపి, ఇదిగో నీ కత్తెరా. అమ్మయ్యా, ఇది లేక నా పని అయిపోయింది గోపి. నువ్వు అసలు కత్తెర వాడింతో ఎందుకు మర్చిపోయావే? మర్చిపోయేలా చేశాడు. ఏం చేశాడు? ఇంటికి వెళ్ళానా, కరెంట్ తీసేశాడు. చీకట్లో కత్తెర ఎక్కడుందో వెతుక్కోమన్నాడు. ఇద్దరం చాలా సేపు వెతికామండి, కత్తెర కనపడలేదు. వచ్చేసాను. అంతే, రోజు చీకట్లో దాగుడు మూతలు, తొక్కుడు బిళ్ళ, కల్లా బిళ్ళ ఇవన్నీ అవుతున్నారు మీ ఇద్దరు. నువ్వు సైకిల్ పట్టుకొచ్చావా? అద్దెచ్చినప్పుడు అన్నావు కదా. అద్దె తీసుకొచ్చావా? అద్దెచ్చినప్పుడు సైకిల్ ఇస్తాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా? మీ ఆవిడతో షాపింగ్ చేయడానికి. పుష్ప నాకింత క్లోజు, ఇంతవరకు నేనే తీసుకెళ్లేదురా. నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను, అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి. ఏందిరా ఇది? అగో మీ అమ్మ కలుపుదు మాదా, అది నా పెళ్ళం. ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు. మేజర్ నువ్వేంద్ర ఉళ్ళుచుకున్నావు. ఆడ అలాగంటాడు మరి ఇద్దరు. అలాగే. నీకు మళ్ళీ చెప్పాలా? ఇవాళ రాత్రికి నువ్వు వచ్చే వాడు మొహం వాడే చేస్తాడు. బాయ్ బాయ్ బాస్. భగవంతుడా, అప్పుడు 2 చిట్టీల్లోనూ ఒకటే రాసి మోసపోయాను. ఇప్పుడు 2 రాసి నీ ముందుంచుతున్నాను. నిర్ణయం నీదే. నానా బతుకుండగా సమస్యలు పెట్టినావు, చచ్చిపోయిన తర్వాత సమస్యలు పెట్టినావా నానా? పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు, పైగా 80 ఏళ్ళు. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి. మా నాన్న చచ్చిపోయినందుకు ఏడవట్లేదండి. మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా? కాదండి, మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుస్తున్నారండి. దానికి ఏడవడం ఎందుకయ్యా? మీ కులం వాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి. మా కులంలో కాల్చరండి. మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా? పూడుస్తారు. మరి పూడ్చేయి. పూడవడం సమస్య కాదండి, ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య. మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందిరా. గడ్డి మొలిస్తే నీకెందుకు, మొలవపోతే నీకెందుకు? పూడ్చిపెట్టాయి. గడ్డి మొలవకుంటే సమస్య లేదండి, ఆ మొలిచిన గడ్డిని ఆవు మేస్తుందా మేయదా అనేదే సమస్య అండి. గడ్డి అంటూ మొలిస్తే ఆవు మేస్తుంది, అది మేస్తే ఏంటి, మేయకపోతే నీకేంటి? మేయకపోతే సమస్య లేదండి, మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేదే నాకేం పర్లేదు అనుకున్నావా? ముందు కార్యక్రమం చూడండి. ఊరుకోవయ్య, తండ్రి పోయిన బాధలో ఉన్నాడు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా? పాలే ఇస్తుంది. ఆవు పాలికుంటే సమస్య లేదండి, ఇచ్చిన ఆ పాలను ప్రజలు తాగుతారా తాగరా అనేదే సమస్య. ఊరుకో గోపి, పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు. పాలుగా కాకపోయినా కాఫీలోనే టీలో కలుపుకొని తాగుతారు. అర్థమైందా? పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరుతాయి, దానికి ఏడుటం ఎందుకు గోపి?
ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతకడా అనేదే సమస్య. అరే పుట్టినోడు ప్రతోడు చేస్తాడు రా, అసలు నీ బాధ ఏంటి? మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేదే సమస్య. ఉండండి రా, నాకు అర్థమైంది. బాగా అర్థం చేసుకున్నారండి. ఇప్పుడు ఇదే సమస్య. ఓ పని చేయండి రా, వాడిని తీసుకెళ్లి పూర్తి చేసి ఈయన తీసుకెళ్లి కాల్ చేయండి. ఏంటో దొరగారి దగ్గర ఇదివరకున్న సరసం జోరు తగ్గింది. ఒంటి చేయి కదా కొంట పనులు చేయలేకపోతున్నారు, దాంతో సరదా సగం తగ్గిపోయింది. ఏమే జోరు తగ్గిందా? చెప్పవే, చెప్పు. 10 నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు. కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు. ఎక్కడ శివాజీ? చావరా చావరా చావు, నిన్ను కస కస పొడిచి తప్పుతాను. ఎక్కడ శివాజీ? ఎక్కడ శివాజీ? వాళ్ళని ఎందుకు కొడతావు? తప్పు చేసింది నువ్వే ముసలోడా, నువ్వే. బయటికి పండి. కన్న కొడుకులు కాదని ఆ దొంగ నా కొడుక్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చావు. వాడే సర్వం అన్నావు, అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు. ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవిటి పని చేసి వెళ్ళాడు. వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు నాకు కావాలి, వాడు ఎక్కడున్నా నాకు కావాలి. వాడిని నేను చంపాలి, వాడిని నేను చంపాలి. త్వరలోనే శివాజీ దొరుకుతాడు. వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి నీ కసి తీర్చుకుందు కానీ. లింగమూర్తి సైకిల్ ఇదిగో. లింగమూర్తి ఏం కోదమ్మా, ఏంది పాత్ర బాగుతున్నావు? అదే ఇదేంది? సైకిల్. సైకిలా? కొత్త మోడలా? కొత్త మోడల్ కాదు, నువ్వు నాకు అతికిచ్చావు కదా అదే ఇది. నా సైకిలా? ఇట్లా అయిపోయిందేంటి? అదే మరి ఆ కిరాణా కొట్టు నారాయణకి 400 ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా నేను ఇవ్వాలి కదా. ఒక రోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపాదు. అర్థమైంది. సైకిల్ వేసి కొత్తుంటే ఆపాదు. నా బాకి ఇస్తావా తెస్తావా అని నిలదీశాడు. నీ కోపం వచ్చింది. పౌరుషంగా కుటుంబం కదా అంతనే నువ్వు ఏయ్ ఎక్కువ మాట్లాడద్దు, కావాలని తీసుకో అని టైర్ పీకేచావు. అవును, రేకులు పీకేచావు, కథలు పీకేచావు, మధ్య కాదుతో సహా అన్ని పీకి మరి బాగా వచ్చావు. అవునా? అవును. మరి ఇది మాత్రం మిగిల్చావేంది? నువ్వు నాకు అతికిచ్చినట్టు గుర్తుండాలి కదా. ఓ ఎంత ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే దా అది వచ్చాడు. దా నువ్వు దా. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. అదిగో ఎప్పుడు ఇస్తావు? అది కాదు. ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు కన్ను కొడతాడు. కన్ను కొట్టాడు కదా, ఇక నువ్వు బయలుదేరు. ఓకే బయలుదేరు. వెళ్ళి వద్దులే, ఉంచుకో, ఎంత కొంత అమ్మేసుకో. థ్యాంక్ యూ. వాళ్ళు వెళ్ళిపోతున్నా కదా, వాడికి కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. నో మెన్షన్. నువ్వు ఇంకా ఉన్నావేందిరా? నా పెళ్ళం దగ్గరికి వెళ్ళి కొలతలు దించుకో. కొలతలు నీ అబ్బా, నీ కోసం ఏదో నేను మ్యారేజ్ చేసుకుంది. పోదా. నువ్వేందిరా రుద్దుతున్నావా? నాలిక బయట పెట్టు. పెట్టావా? ఎంత బలం ఉందిరా నువ్వు. కోదండం చీకటి పడింది, విశాల్ ఇంకా ఇంటికి రాలేదు. నువ్వు ఎక్కడ కంగారు పడకండి స్వామీజీ, వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు. నో ఐఎమ్ నాట్ శివాజీ. అయ్యో నా మాట వినండి సార్. మీరు ఆ రోజు హాస్పిటల్ కి మీ భార్య డెడ్ బాడీ తీసుకొచ్చారు. ఆవిడ బతికే ఉంది సార్. ఏమిటి మీరు చెప్పింది? నా భార్య పద్మ బ్రతుకుందా? మీరు చెప్పింది నిజమా? నిజమేనండి. ఆ రోజు చనిపోయారనుకుని మీరు అప్పగించి వెళ్ళిపోయాక ఒక స్పెషలిస్ట్ చూసి బిడ్డ చనిపోయాడని, ఆ మాత్రం బతికే ఉంది కానీ కోమలోకి వెళ్ళిందని చెప్పారు. డాక్టర్లందరూ కలిసి ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ పాటికి ఆమెకి స్పృహ వచ్చిండొచ్చు కూడా.
డియర్ ఫ్రెండ్స్, వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా ఒకటని చెప్పొచ్చు. ఎస్, డెడ్ బాడీగా ఈ హాస్పిటల్కి వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్. ఆవిడికి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు. థ్యాంక్ యూ. రామా పద్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి అయ్యావు. మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. మీ భార్య బతికే ఉందా? అవును ప్రియా, నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమేం తెలిసింది. పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట. తన మీద మీకున్న ప్రేమే ఆమెను బ్రతికించింది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను. ప్రియా, విశాలకి వాళ్ళమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుబడతాడు. వాళ్ళమ్మని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వాడికి తెలియనివద్దు. జాగ్రత్తగా చూస్తుండో. అలాగే. మీకు నిప్పట్టించడమేగా నా పని? నాకు నిప్పెడతావా? సిగరెట్ సార్. సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్? ఈ ట్రాఫిక్ ఏంటి సార్ ఇలా జామ్ అయిపోయింది? చూడు ముసలోడా, నా చెయ్యిని నరికి నన్ను అవిటివాణి చేసిన నీ పెంపుడు కొడుకు ఫోటో. ఆ శివాజీ గాడు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది. గుండు గీయించుకుని కాషాయం కట్టుకుని బైరాగులతో సెటిల్ అయిపోయి మైసూర్ దగ్గర ఉన్నాడు. నోర్మై డాడీ, మన వాళ్ళని వెళ్లి వాడిని ఇక్కడికి లాక్కురమ్మని చెప్పు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆవేశపడకు. ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం. వరదప్పన్ లాంటి కిరాతకుండే చావు దెబ్బ తీసిన వాణ్ణి తెలివితేటలతోనే పట్టుకోవాలి. ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి. వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాణ్ణి సన్యాసం నుంచి సమాధిలోకి పంపించేయచ్చు. రహీం భాయ్, బాగున్నావు రహీం భాయ్? నువ్వేందా మేడా? ఏంటలా చూస్తున్నావు? చచ్చిపోయిన చెల్లెమ్మ ఎలా బతికొచ్చిందనా? ఏముంది రహీం భాయ్, ఆ ఈశ్వరుని దయ వల్ల మళ్ళీ నేను బతికాను. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాను. ఆయన లేరు రహీం భాయ్. ఎవరెక్కడున్నారో తెలియట్లేదు. మావయ్య గారిని కలుసుకుంటే అన్ని తెలుస్తాయని. మామయ్య తర్వాత కలవచ్చమ్మా. అది కాదు. చెప్పేది వినమ్మా. అరే పద. ఒకసారి పదమ్మా. కలిసిస్తాను రహీం భాయ్. అంటే నన్ను నా బాబుని చంపాలనుకుంది మనవాడు అనుకున్న హేమాద్రి బాబా. బేటా, నువ్వు చిన్నబాబు చనిపోయారనుకుని శివాజీ బాబు పెదబాబుని తీసుకుని ఏడుకుపోయిండు. ఏడిపోయిండు, ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఈ రోజు ఒక బుక్ లో చూస్తే తెలిసింది బేటా, ఏడో మైసూరు ఆశ్రమం ఉన్నాడని. నేను ఫోన్ ట్రై చేసి వస్తా. బయట హలో సార్, శివాజీ బాబు ఉన్నాడా సార్? మీరెవరండి? సార్, నా పేరు రహీం. ఈ నెంబర్ మీకెవరు ఇచ్చారు? సార్, నేను ఆశ్రమకు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చిండు సార్. శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నది సార్, జర మాట్లాడాలి. ఇస్తారా? ఏంటండి అది? ఏం లేదు సార్, ఆయన భార్య బ్రతికే ఉంది, నా దగ్గర ఉందని చెప్పండి. ఏంటి? శివాజీ బాబు భార్య పద్మ మీ దగ్గర ఉందా? ఆవిడని కలుసుకోవడం కోసం ఆయన ఎక్కడికే బయలుదేరారే? ఈ లోపు నాకు ఫోన్ చేస్తే చెప్తాను. ఓకే. మా అమ్మ బతికే ఉందా? నేను బతుకున్నాను ఆయనకి తెలుసంటావా? తెలుసంటమ్మా, శివాజీ బాబు నీ కోసం వీరికి వస్తుండట. మరి మరి నేను ఇప్పుడు ఆయన ఎలా కలవటం? నువ్వేం ఫికర్ పడద్దు బేటా, అంతా నేను చూసుకుంటా. నువ్వు ఏడవటం మంచిది కాదు. రా బేటా. మీరందరూ నాకు అబద్ధం చెప్పారు. అమ్మ బతికే ఉంది. నాన్న అమ్మని చూడటానికి వెళ్ళాడు. నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్తాను. నువ్వు ఒక్కడివి ఎలా వెళ్తావు? ఎక్కడికని వెళ్తావు? నేను వైజాగ్ బస్సుకి వెళ్తాను. అక్కడ ఊరంతా అమ్మ కోసం వెతుకుతాను. ఎలాగైనా అమ్మని కలుసుకుని తీరుతాను. లాభం లేదు కోదండం, ఇక తను వినేటట్టుగా లేడు. నేను విశాల్కి తోడుగా వైజాగ్ బయలుదేరతాను. ఒకవేళ శివశంకర్జీ ఫోన్ చేస్తే మేం కూడా వైజాగే బయలుదేరామని చెప్పు. ఏంట్రా కోటిగా నువ్వు చెప్పేది? శివాజీ భార్య బతకడం ఏంటి, మన ఇంటికి రావడం ఏంటి, రహీం గారు తీసుకెళ్ళడం ఏంటి? అవునయ్యా, ఆ అమ్మాయి మిమ్మల్ని కలియడానికే వచ్చినది. మా ఆమెను కలిసి వెళ్తానని చెప్పినది. అయినా రహీం గడు అవ్వలేదయ్యా. చెప్పరా, ఈ అమ్మాయినా?
చెప్పు ఈవిడేనయ్యా. చూసావా ముసలోడా, నీ పెంపుడు కొడుకు పెళ్ళాం బతికే ఉంది. దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు ఆ శివాజీగాడు చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు. అవును, వస్తాడు. మధ్యాహ్నం నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావురా? ఆరామయ్య సార్, డాక్టర్ దగ్గర పోయినా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావురా? క్యా బాత్ కర్తే సార్, పద్మమ్మ ఎప్పుడో చనిపోయిందిగా. చెప్పరా, పద్మని ఎక్కడ దాచావు? నాకు తెలియదు సార్. తెలియదు సార్. చెప్పరా. అరే, నాకు తెలియదు సార్. చెప్పు. నాకు తెలియదు సార్. చచ్చిపోతా సార్. కొట్టా సార్. కొట్టా సార్. నాకు తెలియదు సార్. నేను సార్. ఎక్కడ దాచావు? సార్, ఎక్కడ దాచావు? చెప్పు. చెప్పరా. చెప్పు. చెప్పు. హేమాద్రి ఆగు. ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు. ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి. రేయ్ అయ్యా, వీడిని ఈడ్చుకెళ్లి మన గొడవల్లో పడేయండి. అలాగేనయ్యా. తిండి తిప్పలు లేకుండా చిత్రహింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు. శోభనాద్రి గారు, నేను మైసూరుకి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను. అతను ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడని తెలిసింది. వెరీ గుడ్. రహీం గౌడు పద్మపతికి ఉందని శివాజీకి ఫోన్ చేసి ఉంటాడు. పెళ్ళాన్ని కలుసుకోవడానికే హడావిడిగా వస్తున్నాడన్నమాట. కప్ప మీదకు పావును వదలాలి, పావు మీదకు డేగను వదలాలి. అట్టాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని వదలాలి. కరెక్ట్. శివాజీని చంపడానికి సాదా సీదా గుండాలు సరిపోరు. సరి అయిన వాడొక్కడున్నాడు. వాడి పేరు కన్వర్. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనో ఏమండి? మట్టయ్యా. హలో, ఎక్కడున్నావు? ఏదో ఆస్తి గొడవ. ఇప్పుడే ఫ్యామిలీని మొత్తం. నీతో పని పడింది. నువ్వు అర్జెంటుగా వైజాగ్ రావాలి. నువ్వు అప్పు చెప్పే పనంటే స్పెషల్ వర్కే. వెంటనే బయలుదేరుతున్నా. వెంటనే వచ్చేస్తానని మట్టకి మాట ఇచ్చాను. బండిలా రిపేర్ అయిందే. ఛ. హలో, ఎక్కడికి? వైజాగ్. నేను వైజాగే. ఎనీ అబ్జెక్షన్? థ్యాంక్ యూ. ఏంటి బుజ్జి వెతుక్కుంటున్నావు?
నీ మొగుడు నిన్ను మోసం చేసి పారిపోయా? నాకింకా పెళ్లి కాలేదు. అయితే మొగుడు కోసం ఎత్తుకుంటున్నావా? అవును, నాది 4 ఎకరాల నల్లరేగడి పొలం. దున్నేవాడే లేడు. మంచి మోతుబరిని వెతుక్కుంటూ ఊరూరా తిరిగి ఇక్కడికి వచ్చాను. ఆహా, నువ్వు ఈ వాటంలో ఉంటే దున్నడానికి ముందుకి ఎవడు రాడు. కసక్కని ఉండాలా. అమ్మయ్యా, మెకానిక్ షెడ్ ఉంది. ఫ్యామిలీ రూమ్ టైపు రండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ. ఆహా, మామూలు టీయా, స్పెషల్ టీయా? ఏదో ఒకటి. ఏదో ఒకటి. ఎంతసేపు అవుతుందిరా? 10 నిమిషాలు అయిపోతుంది. ఏదో ఒకటి. బాబు, అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి. ట్యాక్సీ దొరుకుతుందా? దొరకదు, అయినా ట్రై చేస్తా. గంట పడుతుంది. వద్దులే. ఏవయ్యా కమిషనర్, ఆ కన్వర్ గాడు ఇంకా రాలేదు. అసలు వస్తాడంటావా రాడంటావా? హలో హలో కన్వర్, ఎక్కడున్నావు? అన్న దారిలో ఉన్నా. బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. డీటెయిల్స్ అనవసరం, నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి. కంగారు పడుతున్నా. కన్వర్ వచ్చారంటే మీ పని క్షణాల్లో అవుతుంది. అగ్గిపెట్టి ఉందా? మ్యాచ్ లేదు. వచ్చేస్తున్నా. చెప్పండి. ఏ సర్వార్? సర్వార్ని గాను ఓనర్ని. వాళ్ళు ఇంకా రాలేదు. ఏం కావాలి చెప్పండి. ఉల్లిపాయ ఉంది. ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసి అల్లం ఉందా? ఉంది. అల్లం ముక్కలు బాగా దట్టించి జీలకర్ర ఉందా? ఉంది. జీలకర్ర బాగా జల్లి నెయ్యి ఉందా? ఉంది. నెయ్యి బాగా పోసి రోస్ట్ చేసి ఒక్క పెసరట్టు తీసుకురా. ఉల్లుంది, అల్లం ఉంది, జీలకర్ర ఉంది, నెయ్యి ఉంది, పోయి ఉంది, పెసలు లేవు. షాప్కి వెళ్ళి తీసుకొచ్చి నానబెట్టేసరికి 4 గంటలు పడుతుంది. కూర్చుంటారా? నేనెవరో తెలుసా? ఎవరు? బాబు జాగ్రత్త జాగ్రత్త. చూడండి, ఈ బస్సు 6 గంటలకు వైజాగ్ వెళ్ళాలి. ఇప్పటికి 2 గంటలు లేట్ అయింది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు టీ తాగినా, టిఫిన్ చేసినా, బాత్రూమ్కి వెళ్ళినా 5 నిమిషాలు వచ్చేయాలి. వెళ్ళండి. దీనికి టైం ఉంటుందా? దేనికైనా టైం ఉంటుంది, కానీ బస్సు మాత్రం ఉండదు. వెళ్ళు. టీచర్, ఇదెందుకు? విశాల్, నిన్నెవరైనా చూస్తే ప్రమాదం. అందుకే మీ నాన్న నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళలేదు. నీ గొడవ వల్ల బయలుదేరొచ్చాం. కనీసం ఈ మాస్క్ ఉండటం వల్ల నిన్నెవరూ గుర్తుపట్టరు. తీయకది. అయిందా? అయిపోతుంది సార్. ఏంట్రా లుచ్చా, నీకు అసలు మెకానిజం వచ్చా? టీచర్, నేను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి. త్వరగా వచ్చాయి, బస్ వెళ్ళిపోతుంది. అందరూ వచ్చారా? రావాలి, తొందరగా రావాలి. ఎవరి కోసం బస్సు ఆపేది లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? త్వరగా రా, బస్ వెళ్ళిపోతుంది. టెండూల్కర్ రన్అట్ అవ్వకూడదమ్మా. సారీ మేడం. It's all right. సారీరా. ఇప్పుడు ఏం చేద్దాం? సార్ బండి రెడీ అయిపోయింది సార్, బయలుదేరచ్చు. తీసుకో. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ వెళ్తున్నాను సచిన్. సార్, మా బస్సు వెళ్ళిపోయింది. మమ్మల్ని డ్రాప్ చేస్తారా? వై నాట్? చాలా థ్యాంక్స్ అండి. రా, ఎక్కువ విషయం. సచిన్, మీరు ఎక్కడ దిగాలో చెప్పండి. మేము రహీం అంకుల్ ఇంటికి వెళ్ళాలి. ఆయన ఇల్లు గాజువాకలో ఉంది. గాజువాక? అరే రే, నేను అర్జెంట్ గా డాబా గార్డెన్స్ కి వెళ్ళాలి. పర్లేదు అంకుల్, ఇక్కడ దింపండి, మేము వెళ్ళిపోతాం. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అలాగే.
బాయ్ బాయ్ సచిన్. గుడ్ మార్నింగ్ కమిషనర్ సార్. నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన శాల్తీ ఎవరో వెంటనే చెప్పండి సార్. ఇదిగో వీళ్ళని తీసుకొచ్చి ముందు మాకు అప్పగించు, తర్వాత ఫినిషింగ్ టచ్ ఇవ్వు. వీళ్ళిద్దరిని 5 నిమిషాల్లో తీసుకొస్తాను. నాకెంతిస్తారు? డీల్ డీల్ డీల్. చెప్పవయ్యా. వీళ్ళు నీకు తెలుసా? ఏంటి విశాల్, డ్రైవర్ అంకుల్ ఇల్లు తెలియడం లేదా? నేను ఒకసారి వచ్చాను టీచర్. ఇల్లు ఎక్కడ ఉందో మర్చిపోయాను. సచిన్ ఏంటి ఇక్కడ ఉన్నావు? మా డ్రైవర్ అంకుల్ ఇల్లు మర్చిపోయాను. దానికోసం వెతుక్కుంటున్నాను. నడుస్తూ ఎందుకు? కారెక్కండి. రహీం, రహీం, బాబు విశాల్, బాబు విశాల్. శివాజీ, నువ్వు పట్టుకుపోయిన కోట్లాది రూపాయలు మాకు అప్పగించిన తర్వాతే నీ బిడ్డను వదిలిపెడతావు. హేమంత్రి, హేమంత్రి, వాణ్ణి చంపొద్దు. వాడిని చంపినా కసి తీర్చుకుంటాను. ముందు మన డబ్బు రాబట్టుకోవాలి. బాబు విశాల్, విశాల్. ఏయ్! వద్దు వద్దు హేమంత్రి, నా మాట విను.
నేను చెప్పేది అర్థం చేసుకోరా హేమంత్. డాడీ 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 చూపిస్తారండి సార్. ఎక్కడ? విలన్స్ కంటబడితే ప్రమాదమని రహీం పద్మని అంటే సౌందర్యని తన బంధువుల ఇంట్లో ఉంచి హీరోని బిడ్డనే కలపాలనుకున్నాడు. ఆ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొనాల్సిన సౌందర్య ఒక్కరోజు ఆలస్యంగా వస్తానని మాకు చెప్పటం జరిగింది. ఇంతలో జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. కానీ అర్ధాయుషులో పోవటం చాలా బాధాకరమైంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం మనకిలాంటి కూతురుంటే బాగుణ్ణు, మనకిలాంటి కోడలుంటే బాగుణ్ణు, మనకిలాంటి తోబుట్టు ఉంటే బాగుణ్ణు అని కోరుకునే సౌందర్యని ఆ భగవంతుడు స్వార్థంతో తన దగ్గరకు తీసుకుపోయి మనందరికీ అన్యాయం చేశాడు. సినీ వినీలాకాశంలో ధృవతారగా మిగిలిపోయిన సౌందర్య ఆత్మకి, ఆమె సోదరుడు అమరాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శివశంకర్ చిత్రాన్ని ఆమెకే అంకితం ఇస్తున్నాం.